దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. పీఠాధిపతులు గురువు స్థానంలో ఉన్న వాళ్ళు వీళ్ళని ఒక్కొక్కసారి తోలనాడుతూ ఉంటారు, రకరకాల దూషణలు చేస్తూ ఉంటారు. ఎంతటి అజ్ఞానం అనిపిస్తుంది. ఇక్కడ ఈయన చెప్పిస్తున్నారేమో అనిపిస్తుంది. నాడి చేయదేవుడు సరస్వతి మహాస్వామి వారు వీరి గురించి కూడా మాట్లాడటం ఇక వాళ్ళ దరిద్రానికి హేతు అవుతుంది. ఇంక అందులో ఇంకా ఎటువంటి సమస్య లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన గురించి తెలుసు, మాట్లాడకూడదు. ఇప్పుడు మీ గురించి నాకు తెలియదు, నేను ఎలా మాట్లాడతాను? ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ పీఠాధిపతి అయినా గురువు స్థానంలో ఉన్నా అసలు తెలుసుకుంటే కదా. అసలు మనకు తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, ఒకళ్ళని నింద చేయటం గురించి కూడా అయ్యో ఎంతమంది నేను విన్నాను ఈయన గురించి అని. తప్పమ్మా బాబోయ్, లౌకికంగా మన కళ్ళ ముందు తిరిగే వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేశారు కాదు, మా వక్తల గురించి అనుకున్నాను. కాదు వాళ్ళ గురించి అలాగా ఉంది. ఈయన గురించి ఇప్పుడున్న కుర్తాళం పీఠాధిపతులు వారి గురించి ఎంత అసహ్యకరంగా మాట్లాడారు అంటే ఒకళ్ళు ఎటువంటి కర్మకి మరి పాత్రలు అవుతారో తెలియదు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్ అని అంటారు. మన మొహం ఎలా ఉంటుందో మన హృదయం అలా ఉంటుంది అనేది కొంతమంది వాళ్ళ మాటలు చూస్తుంటే మనకి అర్థమవుతుంది. ఓహో, మొహం చెప్తోందిగా అని అనిపిస్తుంటుంది. అంటే వీరి గురించి మాట్లాడారు, కుర్తాలం పీఠాధిపతుల గురించి మాట్లాడారు, ఎంతో మంది పీఠాధిపతులని నింద చేస్తూ ఉన్నారు. సామాన్యులు కూడా వాళ్ళకి తెలిసి తెలియక గురు నింద చేస్తూ చాలా దోషం. అదే అడగ గురు దోషం దోషం. ఎటువంటి దోషానికి అది దోషం అవుతుంది? దాని నుంచి నివృత్తి మార్గం ఏమిటి తెలియక చేశామండి. మరి పశ్చాత్తాపం పడుతున్నాం. ఒకప్పుడు క్షణికావేశంలోనే లేకపోతే ఉడుకు రక్తం మీద ఏదో అనేసాము, మరి ఏంటి మాకు నివృత్తి మార్గం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మాత్రమే నేను అడుగుతున్నాను. ఏమిటి చెప్పండి. ఏంటంటే భగవంతుడికి గురువుని పక్కన పెడితే గురువుకే ప్రాధాన్యత ఇవ్వమని చెప్పింది శాస్త్రం. కరెక్ట్. తల్లి, తండ్రి, గురువు, దైవం. మొదట ప్రాధాన్యత తల్లికి ఇవ్వండి, రెండో ప్రాధాన్యత తండ్రికి ఇవ్వండి, ఆ తర్వాత గురువుకి ఇవ్వండి, ఆ తర్వాత దైవాన్ని పెట్టారు. అంటే గురువు తర్వాత దైవం. అలాగే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కూడా మాతృత్వానికి అంత గొప్ప పీట వేసి అంత గౌరవం ఇవ్వమని, ప్రపంచం మొత్తంలో కూడా నీ బాగు కోరేది తల్లి మాత్రమే. చాలా మంది అమ్మా, ఈ గృహిణులందరూ నా చేతులైతే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. పిల్లలు ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది అంటారు. అమ్మా నీకేం తెలుసు? అరే నీకు మాట నేర్పించింది ఆవిడ, అక్షరం నేర్పించింది ఆవిడ, పట్టుకున్నది ఆవిడ, పెంచింది ఆవిడ. తల్లిని తిడతావా నువ్వు? తండ్రి ఆయన వెల్ఫేర్ కోసం ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తాడు. నువ్వేమిచ్చావో నాకు అని అడుగుతారు. గురువు మన కోసం బతుకుతారమ్మా. మీకు అనిపిస్తుందా ఏంటి ఆయన కుర్రవాణ్ణి తీసుకొచ్చి ఆయన పీఠాధిపతి ఇచ్చారు, అంత గొప్పతనమా అంటే? నేను చిన్న మాట చెప్తాను. ఒక్కరోజు ఏదన్నా ఆఫీసర్ వచ్చి మీ ఆవిడతో సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆగి పనిచేయమంటే నీకు ఎంత పెయిన్ అనిపిస్తుంది. ఒక్క 40 రోజులు దీక్షగా ఉండమంటే 41వ రోజు ఎప్పుడెప్పుడు పారేసేసి నా పనులు నేను చేసుకుందామని నువ్వు అంత టెన్షన్గా ఉంటావే. జీవితాంతం ఎంటైర్ చనిపోయేదాకా బ్రహ్మచర్యం పాటించడం, ఈ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉండి ఇలా నడుచుకుంటాను. సమాజం కోసమే, దేశం కోసమే. సొంత తల్లిదండ్రులు పక్కన ఉంటారు, వాళ్ళకి ఈయనకి సంబంధం లేదు, ఉండదు. వాళ్ళ కష్ట సుఖాల్లో ఈయనకి సంబంధం ఉండదు. వాళ్ళు కూడా వచ్చి, తండ్రి కూడా వచ్చి నమస్కారం పెట్టుకెళ్తాడు. అంటే ఏంటంటే అంత డిటాచ్డ్గా. ఎందుకమ్మా నిన్న ఏదో మోడర్న్ దాంట్లో వచ్చింది, ఏంటది బిగ్ బాస్ ఏదో అంటారే,
అది గట్టిగా 40 రోజుల్లో 2 నెలల్లో 3 నెలల దానికి ఒక్కసారి భార్యను తీసుకొచ్చి లోపలికి వెళ్ళిపోతే విలవిల్లాడిపోయి చూడకుండా ఉండలేక కూతుర్ని చూడకుండా ఉండలేక అవును అవును ఇంత అల్లాడిపోతున్నావే ఒక రూమ్ లో ఉండటానికి జీవితాంతం నీ కళ్ళ తల్లిదండ్రులు భార్యలు మేనమామలు బాబాయిలు అందరూ ఎదురుగ్గా ఉన్నా సరే వాళ్ళందరితో నీకే బంధత్వం లేదు, నేను సమాజం కోసమే నా జీవితాన్ని అర్పణ చేస్తున్నానని. యా అయితే అది వాళ్ళు ఏంటి? సన్యసించేది లోకహితం కోసమేనా అంతేనమ్మా, ఉమ్, లోకహితం కోసమే. ఉమ్, అసలు వాళ్ళ వ్యక్తిగతమే ఉమ్. ఏమి ఇంకేం ఉండదు లేవమ్మా. అవును అవును ఉమ్, అసలు కర్మయోగి మనం మోడీ గారిని చూడండి, ఎందుకు ఆయన సన్యాసం, ఇప్పుడు ఆయన ఏం పీఠాధిపతి కాదు. అవును సన్యసించే ఉన్నారు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయిన వాళ్ళు వాడు కొడుకుని తీసుకొద్దామా అల్లుని తీసుకొద్దామా బహుమతి తీసుకొద్దామా అని తాపత్రయపడుతుంటే కరెక్ట్ వాజ్పేయి గారి అవును ఏముంది, మోడీ గారికి ఏముంది, ఉమ్. కర్మయోగులమ్మా వాళ్ళు. వాళ్ళని నమస్కారం చేసి వాళ్ళ కాళ్ళు గడి నెత్తిని చల్లుకున్నా తప్పులేదమ్మా. సో అప్పుడు ఇట్లాంటి పీఠాధిపతులు అంటే తమాషమా అప్పుడు ప్రధానిని కూడా తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు ఉన్నారు. వాళ్ళు కూడా అది ఇట్లాంటి పార్టీ కర్మకి పరంగా తిడతారు, అది వ్యక్తి. ఇప్పుడు ఏంటంటే మీకు అంతకుముందు స్వర్ణ చతుర్భుజి పెట్టకముందు వాజ్పేయికి రాకముందు ఎట్లా ఉన్నాయి రోడ్లన్నీ, కరెక్ట్ ఎంత భయంకరమైన సిస్టమ్ లో ఉన్నావు. ఈ రోజు హైవేస్ మీద వెళ్తుంటే ఆరాంగా కూర్చుంటే అసలు కార్లో కూర్చున్న ఫీలింగ్ లేకుండా వెళ్ళిపోతున్నావు కదా. కానీ ఆయనకి మనకి మళ్ళీ వేయి బుద్ధి కాదు. అంటే నీ అహం ఎక్కడ సాటిస్ఫై కాల, క్లాష్ పెట్టి ఎంజాయ్ చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది నీకు. నీ సోఫిస్టికేటెడ్ గా చేస్తే నీకు అది రైట్. అయితే సారం గురు ఉండదు. నింద మరి ఎటువంటి మనం పరిణామాలని చూడాల్సి ఉంటుంది గురు నింద చేస్తే? గురు నింద చేస్తే నీకు భగవంతుడు కూడా నిన్ను సేవ చేయలేదు, మళ్ళీ గురువే రక్షించాలి అని చెప్పేటువంటిది శాస్త్రంలో పక్కాగా 100కి 200% ఉన్నది. ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాయశ్చిత్తము క్షమ అని మీరు చెప్పినా గానీ గురునింద చేసిన వాడికి ఇంకా క్షమ అనేది సినిమాలో చిరంజీవి చెప్పినట్టుగా ఆ ఒక్కటి అన్నట్టుగా దానికైతే అసలు ఎక్కడ ఆస్కారం అయితే లేదా లేదమ్మా. కాదే పశ్చాత్తాపంలో ఏంటంటే నిజంగా రియల్ గా బయటికి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, బయట వాళ్ళ కోసం చేయటం కానీ ఆయన ఏకాంతంలో మదన పడితే భగవంతుడు కానీ గురువు కానీ మన ఏకాంతంలో కళ్ళనీళ్లు పెట్టుకుని నాకు ఏంటి స్వామి ఇట్లా చేశావు, మీరు కొన్ని లక్షల మందికి చెప్పుకుంటే అందరూ మిమ్మల్ని ఎన్కాస్ట్ చేసుకుంటారు, భగవంతుడికి చెప్పుకుంటే 5 నిమిషాలు దాన్ని సాల్వ్ చేస్తాడు. అలాగే గురు ప్రార్థన కూడా గురువుకు కూడా చేసుకోవడం అంటే అంత చేయాలి. అందుకని ఏంటంటే పీఠాధిపతుల్ని నోటితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను కూడా నా చిన్నప్పుడు ఎప్పుడో చూసా, ఈ తమిళనాడులోనో ఎక్కడో పెద్ద జగద్గురువుని ఆయన పట్టుకుని చేస్తే ప్రకృతి విలయతాండవం చేసింది. కానీ ఈ సైంధవ సంఘాలు ఏమైపోయినాయో, ఇవన్నీ పెట్టి గణేష్ నిమజ్జన ఉత్సవాల కమిటీలు ఏమైపోయినాయో, వీళ్ళందరూ ఆడంబరాలు చేయడానికి ఉత్సవాలు చేయడానికి గందరగోళం చేయడానికి మనకు వస్తారు తప్పితే ఒక పీఠాధిపతిని అవమానిస్తుంటే ఆయన ఏంటి పోనీ 25 ఏళ్ళ కుర్రాడా, నిన్నగాక మన యంగ్ జనరేషన్ నుంచి వచ్చాడు 78 ఏళ్ళు 90 ఏళ్ళు ఆయన్ని చేసుకుని అలా అన్నారే. ఇప్పుడు ఈయన గురించి చెబుతుంటే అసలు నేను ఏంటంటే నేను అంటే నేను వినకూడల మాటలు ఏమన్నా వింటున్నానేమో, అది కూడా దోషమేమో. మంగళం అనుకోండి. అంతేనా ఇప్పుడు మాలాంటి ప్రవక్తల్ని ఎలాగో ప్రవచనకారులు అంటే ఇబ్బందులు, ఎందుకంటే మేము గురువులం కాదు, సైన్ బోర్డు వాళ్ళం, ఇటు వెళ్తే ఇటు వస్తుంది ఇటు వస్తుంది చెప్పేవాళ్ళం తప్పితే మేమేమి గురువులం కాదు. అయినప్పటికీ తెలియని విషయం చెప్పే వాళ్ళని కూడా గురువు కింద కన్సిడర్ చేస్తారు. కానీ సద్గురువుల్ని అలా అంటాం అనేది ఇట్ ఇస్. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళితే మీకు చాగంటి కోటేశ్వరరావు గారంటే, గరికపాటి నరసింహారావు గారంటే, షణ్ముఖ శర్మ గారంటే, ఇట్లా వాళ్ళందరూ ఇప్పుడు 25 ఏళ్ళ కుర్రాన్ని పెట్టారన్నారు కదా మీరు, ఆయనకు కూడా వీళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అది మాకు ఆమ్నాయ పీఠాల్లో మాకు ఇచ్చిన గౌరవం ఇదనమాట. మా గురువు గారు వేదవ్యాస గారు ఆయన చెప్పేవాళ్ళు అనమాట. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా చేస్తున్నప్పుడు ఆయన పాదయాత్రలో మీ గురువు గారు ఆయన చేతుల్లో పెరిగాము మేము. 60 నుంచి ఎకరాల వేదవ్యాస గారి చేతుల్లో అయ్యో బాబోయ్. అవును, గురు చరిత్ర రాశారు ఎక్కిరాల భరద్వాజ గారి తమ్ముడు గారు. ఈయన అన్నయ్య, ఈయన 3 ఆయన 4, భరద్వాజ గారు 4. అయ్య బాబోయ్, ఆయన మీ గురువు గారా? అవును, అద్భుతం. నా 61 నుంచి ఆయన సంరక్షణలో పెరిగాను. అద్భుతం. అందుకే సరస్వతి అలా పలికిస్తోంది. వెరీ నైస్. ఆయన ఏంటంటే ఇలా వస్తుంటే మన కంచి పరమాచారి గారు వస్తుంటే నడిచే దైవం కదిలే బ్రహ్మం అని చెప్పేసి ఆయన గబగబా చొక్కా ఇప్పా తీసుకుని ఆ తారోడ్డు మీద నమస్కారం చేస్తే, నమస్కారం లేచి లేచిలోపు ఒళ్ళంతా కంది తెల్లటి ఒళ్ళు కదా కాలిపోయింది అనమాట. ఆయన చక్కగా చెప్పులు లేకుండా నడిచేస్తున్నారు. ఆయన ఎప్పుడు కారెక్కినా, ఈయనైతే ఎప్పుడు కారెక్కిన దాఖలాలు లేదు. ఆశ్చర్య. చివరిలో కూడా నడవలేని స్థితిలో కూడా ఒక రిక్షా చేత్తో పట్టుకుని ఇట్లా ఆ ఊపు కోసం పడిపోకుండా
అలా నడిచి ఆయన మా గురువు గారు చెప్పిన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మా యజ్ఞంలో. మా గురువు గారు చెప్పి ఆయన గురించి, అలాంటి మహాత్ములు దొరకరురా మనకి అన్నారు. ఇప్పుడు వాళ్ళని గురించి కామెంట్ చేయటం ఏంటండి? ఘోరం కదా. అసలు అసలు ఈయన ఫోటోలు పెట్టుకోవటం ఏమిటి, నేను విన్నదేంటో తెలుసా? ఈయన ఫోటోలు పెట్టుకోవటం ఏమిటి, ఈయనకి దీపారాధనలు చేయటం ఏమిటి, మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు చేయరు, మీరు గొప్పవాళ్ళు, ప్రాజ్ఞులు. మేము ఈయనని కామాక్షిగానే చూస్తాము, దండం పెట్టుకుంటాం. అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు నడిపిస్తున్నారు ఆయన లీలలు. ఇప్పుడు నేను చిన్న చిన్న వాళ్ళ గురించి ఇప్పుడు మన యూట్యూబ్ లో చెప్పే ప్రవచనకర్తలు చాలా వీళ్ళందరి గురించి ఏదైనా కామెంట్ చేస్తే దానికి ఏదో రీజన్, ఆర్గ్యుమెంట్స్, జస్టిఫికేషన్ చెయ్యొచ్చు. ఆయన బాధపెట్టడం కోసం ఈ టాపిక్ నేను తీసుకోలేదు, కానీ లేదమ్మా అసలు అది 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 నేను వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడితే కూడా వాళ్ళు ఇంకా నిష్కృత అనేది ఉండదు. అది నేను చెప్పలేను పరిస్థితి. ఈయన ఫోటోలు వచ్చేసాయి మార్కెట్ లోకి, బాగా అమ్మేస్తున్నారు. ఈయన ఫొటోస్ పెట్టుకోవటం, ఇంట్లో పెట్టుకోవటం, అది ఎవరు దాంట్లో ఆయన ఫొటోస్ రావడం తప్పు కాదు, దాన్ని ఎన్కాష్ చేసుకోవాల్సిన వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయండి. నీకు ఏదైనా కామెంట్ చేసే అధికారం ఉంటే ఏంటంటే అసలు ఈయన ఫోటో పెట్టుకోవద్దని. ఇప్పుడు పోనీ అలా ఫొటోస్ వచ్చాయనుకోండి, ఆయన బతుకుతున్నాడుగా, తప్పే ఉంది. ఎంత ఉంటుంది ఫోటో? మామూలు అయితే 100 రూపాయలు ఉంటుంది. దాని ఏముంది, దానికి పెద్ద బిజినెస్ ఏముంది? సరే ఈయన దండం పెట్టుకుంటున్నాం కదా, దండం పెట్టుకోవద్దు అనేది ఇక్కడ మ్యాటర్. అర్థమైందా మీకు? ఇవన్నీ ఏంటంటే మీకు చాలా యూనివర్సిటీల్లో కూడా అంటే కొంచెం కాంప్లికేట్ అవుతుందేమో అని ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ప్రతి యూనివర్సిటీలోనూ వాడికి అందులో యాక్చువల్ గా చదువుకునేది లేకపోయినా ఏదో పిహెచ్డి చేస్తామనో లేకపోతే ఇంకే కోర్స్ చేస్తామనో అక్కడ ఒక 10 మందిని 20 మందిని ప్రతి యూనివర్సిటీలో కూడా పెట్టి కూడా ఈ ప్యారలల్ గా అపోనెంట్ హైందవం చేయటం కోసం చాలా పెద్ద సంస్థలు, చాలా ఇంటర్నేషనల్ గా కూడా రన్ అవుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతి మీడియాలో కూడా ప్రతి వాళ్ళని కూడా కేవలం హైందవాన్ని కామెంట్ చేయటం కోసమే. అందులో వాళ్ళు మళ్ళీ మేమేదో రియాలిటీ కాదు, మళ్ళీ వాళ్ళు ఎవరిని కూడా ఏ పాస్టర్ ని కామెంట్ చేయడానికి కానీ, ఏ ముల్లాని కామెంట్ చేయడానికి కానీ ఒళ్ళు దడబుట్టి భయపడే వాళ్ళందరూ కూడా హైందవాన్ని ఏకి పారేస్తుంటారు. ఏమంటే వాళ్ళు అక్కర్లేదండి, పరాయి వాళ్ళు అక్కర్లేదు, మనలో మనకి చాలు. మనలో మనం ఉన్నారు కదా, వీళ్ళని పూజించద్దు, వాళ్ళని పూజించద్దు అని చెప్పేవాళ్ళు మనలో మనకే చాలా మంది ఉన్నారు. నేను మాట్లాడేది వాళ్ళ గురించి. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పరాయి మతస్థులు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ కాంటెక్స్ట్ కాదు. ఎనీవేస్, గురు నింద అనేది చాలా దోషం, మహాదోషం. జాగ్రత్త వహించాలి. మహాపాతకాల్లో అదొక ఖచ్చితమైన పాతకం. అది ఏంటంటే దానికి దాని గురించి అసలు వాళ్ళ గురించి ఇంకా అసలు వాళ్ళని దృష్టిలో పెట్టుకోకూడదు, ఇంకా వాళ్ళని ఇంకా వదిలేయాలి. ఇంకా అది దోషం అవుతుందేమో వాళ్ళ గురించి మాట్లాడకూడదు. కరెక్ట్ విషయం చెప్పారు. ఆ దోషము పీఠాధిపతులని కామెంట్ చేసే స్థాయి ఎవ్వరికీ లేదు. చాలా అద్భుతంగా తెలియజేశారు. 100%. నమస్తే అండి.